Audio Jungle. Audio Jungle. 1250 కోట్లు వసూలు రాబట్టిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని అలరించిన కేజీఎఫ్ 2పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా విజయం బాలీవుడ్ వారిని ఎంతగానో భయపెట్టిందని అన్నారు. తాజాగా ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లకు వర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాశ్మీర్ ఫైల్స్, కేజీఎఫ్ 2 చిత్రాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. కేజీఎఫ్ 2 బాలీవుడ్లో చాలామందికి నచ్చలేదు. బీటౌన్కు చెందిన ఓ బడా దర్శకుడు ఓసారి నాకు ఫోన్ చేసి సినిమా అరగంట కూడా చూడకముందే బోర్గా అనిపించిందని చెప్పాడు. అదే సినిమాలోని ఓ సీన్ విషయంపై అతడే స్క్రిప్ట్ రైటర్కి మధ్య చిన్న చర్చలు జరిగినట్లు తెలిపాడు. వాళ్లకు నేను చెప్పింది ఒకటే, ఆ సినిమా నీకు నచ్చినా నచ్చకపోయినా అది సాధించిన విజయాన్ని ఎవరూ కాదనలేరు. నా దృష్టిలో కేజీఎఫ్ 2 భిన్నమైన కథ. 1970లో అమితాబ్ నటించిన సినిమాల జోన్కు సంబంధించిన కథ ఇది. వాస్తవికతకు దూరంగా సహజమైన రీతిలో ప్రశాంత్ నీల్ దీన్ని రూపొందించారు. ఒకసారి పెద్దమ్మ సీన్ గుర్తు చేసుకుంటే, రాకీ భాయ్ మెషిన్ గన్తో పేలిస్తే జీపులన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఇలా జీపులు గాల్లోకి లేవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నాకు నచ్చలేదని చెప్పాను. అందులోని కొన్ని సీన్స్ చూసినప్పుడల్లా మాత్రం నోరెళ్లబెట్టు. ఈ ఏడాది విడుదలైన చిత్రంలో అద్భుత విజయాన్ని అందుకున్న వాటిలో కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒకటి. బాలీవుడ్ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని సినిమా చేశారు. పెద్దగా పరిచయం లేని దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడం గొప్ప విషయం. ఈ సినిమాలో నటించిన వారిలో అందరికీ తెలిసింది అనుపమ్ ఖేర్ ఒక్కరే. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 250 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు ఈ చిత్రాన్ని స్లో నెరేషన్లో రూపొందించారు. సరైన స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఉండనప్పటికీ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. గడిచిన 20 ఏళ్లలో కాశ్మీర్ ఫైల్స్ని చూసినంత సీరియస్గా ఏ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఉండరు అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.